మిత్రులారా, తెలంగాణ సమాజం పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన ఎప్పుడు వాయిస్ ఇస్తూ తెలంగాణను అవేర్నెస్ చేస్తూ శివా నీ దయ అంటూ అంతా శివుని మీద దయేసే మా శ్రీకాంత్ అన్న ఇక్కడికి వచ్చిండు. అన్న ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఇంత అశేష జనము, ఎలాంటి పిలవడం కోసం కానీ వెహికల్ పెట్టకుండానే స్వచ్ఛందంగా ఇంత జనాభా ఎందుకు వచ్చారు? అసలు దీని ఉద్దేశం ఏంటి? ఈరోజు కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలన్నటువంటి ప్రయత్నం ఏదైతే రేవంత్ రెడ్డి చేస్తున్నాడో దీన్ని యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. ఒక రకంగా ఆశ్చర్యపోతున్నారు. అంటే ఒక వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ విధంగా కూడా ప్రవర్తిస్తాడు అన్నటువంటి ఆశ్చర్యానికి లోనవుతున్నారు. అంటే రేవంత్ రెడ్డి భుజాల మీద ఉన్న చంద్రబాబు నాయుని కళ్ళల్లో ఆనందం చూడడం కోసం ఆయన ఏదైనా చేస్తున్న తెలంగాణ సమాజం తెలియదా? 100% అయితే ముఖ్యమంత్రి అయినాక కొంత మారుతాడు, తెలంగాణ సోయి వస్తుంది అనుకున్నాం. కానీ ఇంకా కూడా వాళ్ళ గురువు అడుగుజాడలో నడుస్తారని చెప్పి బ్యాగ్లో మోసిన గుణం అంతా ఈజీగా పోతా అంటారా? అయితే అనుకున్నాం. ఎందుకంటే ఇంత పెద్ద బాధ్యత తెలంగాణ ప్రజలు అప్పచెప్పినప్పుడు కొద్ది గొప్ప మార్పు వస్తుంది అన్నటువంటి ఆలోచన మాకుండే. కానీ ఏదైతే కేసీఆర్ గారిని తరచుగా ఇబ్బంది పెట్టేటువంటి పదజాలమే కానీ తర్వాత ఇలాంటి కమిషన్లే కానీ ఇది పూర్తిగా కూడా తెలంగాణ ప్రజలు ఈ కమిషన్ వాళ్ళు ఇచ్చిరా? కాంగ్రెస్ ఆఫీసులో టైప్ చేసి పంపించినట్టు. ఇది ఎవరినని అడగండి మీరు, ఇది కాళేశ్వరం కమిషన్ కాదు, కాంగ్రెస్ కమిషన్ అని చెప్పి ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ ప్రవర్తన కూడా అదే విధంగా ఉంది. ఇవాళ ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్టు, ఒక 100 కాంపోనెంట్స్ తోటి కూడినటువంటి ప్రాజెక్టులో చిన్న ఒక్క దగ్గర మేడిగడ్డ దగ్గర చిన్న ఇబ్బంది అయితే దాన్ని భూతద్దంలో చూపించుకుంటూ ఇవాళ మొత్తం పడావు పెట్టేటట్టు తెలంగాణ అంతా కూడా చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉన్నదో ఈ చిల్లర ప్రయత్నాన్ని తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు, నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు. అయితే ఒకటండి, 10 సంవత్సరాల కేసీఆర్ గారి పరిపాలనలో పంటలు పండినాయి, మరి ఇప్పుడు ఎందుకు పండుతలేవు అనేది ఒకటి. తర్వాత 10 సంవత్సరాల ముందు మరి ఇదే ఇప్పుడున్నటువంటి శ్రీధర్బాబు మంత్రి ఉండే, ఇప్పుడున్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి ఉండే, ఇప్పుడున్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి ఉండే. ఈ అవగాహన లేని మంత్రుల సంగతి పక్కన పెట్టేసి తెలంగాణకి నీళ్ళు వస్తే, తెలంగాణకి పంటలు వస్తే ఆంధ్రాకి ఏం లాభం? అయితే యాక్చువల్గా ఏంటంటే తెలంగాణ వాళ్ళు ఎప్పుడైతే 2 పంటలు పండించడం అలవాటైందో నేచురల్గా కూడా ఆంధ్రాకు నీళ్ళు పోవడం అనేది ఆగిపోతూ ఉంటుంది. ఎందుకంటే వర్షం వచ్చేటువంటి పరిస్థితులలో మొదలు ఆంధ్రాలో నాట్లేసేటువంటి పరిస్థితులలో తెలంగాణలో అప్పుడప్పుడే స్టార్ట్ అయ్యేటువంటి ఈ నదీ ప్రవాహాలు ఉంటాయి. ఈ ప్రవాహాలు మనం ఎక్కడికక్కడ అడ్డుకుంటే వాళ్ళకి వచ్చేటువంటి వాటికి ఇబ్బంది అవుతుంది. తర్వాత సేమ్ టైం రబీలో కోతలప్పుడు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి వాళ్ళు ఉన్నటువంటి దూరదృష్టి మన పాలకులకు లేకపోవడం అనేది అది శోచనీయం. ఇప్పుడు కూడా ఇంకా కూడా బనకచెర్లలో మొత్తం కేంద్ర ప్రభుత్వం తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కలిపి నదికి నదే మలపకపోదా 400 TMCలు నలపకపోదన్నట్టు ఆలోచన చేస్తే దాని గురించి స్టడీ చేస్తామంటున్నారు. ఉన్నటువంటి కాళేశ్వరం గురించి మనం ఎత్తిపోతలు అద్భుతంగా చేసుకునేటువంటి అవకాశాన్ని ఈరోజు పోగొడతా ఉన్నారు. అయితే ఇంకోటండి, ఇప్పుడు కూడా ఒకటి అడుగుతున్నారు వాళ్ళు, అంటే పంటలు ఇప్పుడు కూడా కాళేశ్వరం నుంచి మేము లిఫ్ట్ చేయకుండా పంట పండుతుందని చెప్పి ఒకటి అడుగుతున్నారు. వాళ్ళు అతి తెలివితో అడుగుతూ ఉన్నారు. ఇలా మేము చెప్పేటువంటి మాట, ఇవాళ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి చేసినటువంటి పని ప్రతి చెరువును కుంటను కూడా మరమ్మతు చేశారు. ప్రతి కాన్స్టిట్యున్సీలో అంటే 119 కాన్స్టిట్యూన్సీలో కొన్ని అర్బన్ కాన్స్టిట్యున్సీలు పోను ప్రతి రూరల్ కాన్స్టిట్యున్సీలో కూడా 1,00,000 ఎకరాలకు సరిపడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశారు. అంటే 60 సంవత్సరాల నుంచి ఎప్పుడో నిజాం కాలంలో ఉన్నటువంటి చిన్న చిన్న ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో రిపేర్ చేసుకోగలిగారు. ఇవాళ మీరు ఏ నియోజకవర్గాన్ని తీసుకోండి, 100 రూరల్ నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గం పోయినా కానీ 40,000 నుంచి 50,000 ఎకరాలకు సెపరేట్గా ఒక వ్యవస్థ కేసీఆర్ గారు ఏర్పాటు చేశారు. ఆ కాళేశ్వరం నుంచి ఏవైతే మనం ఎత్తిపోతల ద్వారా ఇన్ని రోజులు నీళ్ళు నింపుకున్నామో, ఈ మల్లన్న సాగర్ కానివ్వండి, తర్వాత ఇవన్నీ కూడా మిడ్ మానేర్ కానివ్వండి, ఇవన్నీ నింపుకున్నామో ఒక్క సంవత్సరము వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డా కానీ కుప్ప అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంకోటండి, ఇప్పుడు కూడా చెప్తున్నా నేను మీకు, పంటలు కూడా ఇవాళ రైతులు నేను ఒక రైతు సహకార సంఘం నుంచి వచ్చినటువంటి వానిగా చెప్తున్నా, ఎంత ఇబ్బంది పడుతున్నారంటే ఒక 25% ఏమో పంటలు వేయలే, నీళ్ళు వస్తాయో లేవో అని చెప్పి, ఒక 15% పంటలు ఎండిపోయినాయి. అంటే ఇవాళ మీకు వచ్చేటువంటి 100 ఎకరాలకు గాను 40 ఎకరాలు ఇప్పటికి కూడా మనం వట్టిగానే పెట్టినటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది. 10 సంవత్సరాలు గతంలో 60 సంవత్సరాల కరువునంతా కూడా తీర్చుకొని అద్భుతమైన పంటలు పండించుకున్నాం. మీరు ఈ బీఆర్ఎస్ పార్టీలతో ఇదే సమస్య, నోరు తెరిస్తే తెలంగాణ, నోరు తెరిస్తే నీళ్లు, నోరు తెరిస్తే తెలంగాణ ప్రయోజనాలు. రేవంత్ రెడ్డికి అవి ఉండేవి కదా. రేవంత్ రెడ్డికి ఉన్న బాధ ఏంది? ఆయన జైలుకు పంపించారు, ఆయన ప్రతీకారం తీర్చుకోవద్దా ముఖ్యమంత్రిగా ఉండి? అంటే ఆయన పోయిన పరిస్థితి ఏమో డిఫరెంట్ పరిస్థితి. ఆయన పోయిందేమో సొంతం బ్యాగులు మోసి తర్వాత రెడ్ హ్యాండెడ్గా పట్టుబడి నువ్వు జైలుకు పోయినావు. కానీ ఇక్కడ తెలంగాణ కొరకు పాటుపడ్డటువంటి వాళ్ళు, రైతాంగం కొరకు పాటుపడ్డటువంటి వాళ్ళు, విద్యార్థుల కొరకు పాటుపడ్డటువంటి వాళ్ళు, అంటే ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అందరు కలిసి కూడా జైలుకు పంపించలేరా? ఎట్లా పంపిస్తారండి? కేసీఆర్ అనేది తెరిచిన పుస్తకం. ఇవాళ కేసీఆర్ జీవితంలో ఏ ఒక్కటి కూడా
మూసినటువంటి అధ్యాయం లేదు, అన్నీ కూడా తెరిచిన పుస్తకం. కేసీఆర్ ఫామ్ హౌస్లో ఏముంది, కేసీఆర్ ప్రగతి భవన్లో ఉన్నప్పుడు ఏముండే, కేసీఆర్ ఇంట్లో నందినగర్లో ఏమున్నది అనేది తెరిచిన పుస్తకం. కేసీఆర్ గారు ఎప్పుడు కూడా ప్రజల కొరకు పనిచేసినటువంటి నాయకుడు. ఎమ్మెల్యేగా ఉన్న అంతే ఉన్నాడు, డిప్యూటీ స్పీకర్గా అంతే ఉన్నాడు, మంత్రిగా అంతే ఉన్నాడు, కేంద్ర మంత్రిగా ఉన్నాడు. ఉన్నటి వరకు ఏకైక లక్ష్యం తెలంగాణ ఏర్పాటు చేయడం. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆబ్వియస్లీ అసలు సమస్య ఏందో, సమస్య మూలాలపై పరిష్కరించింది. అంటే మీరు గదే చెప్తారు, అర్ధరాత్రి పూట కట్టుబట్టలతో పోయిన చంద్రబాబు కోపం ఉండదా? ఇంట్లో పట్టుకునే రేవంత్ రెడ్డిని తీసుకుపోయి జైల్లో పెట్టిన రేవంత్ రెడ్డి కోపం ఉండదా? నరేంద్ర మోడీ కంటే ఎక్కువ గొప్పగా మాట్లాడి నరేంద్ర మోడీ కట్టలేని ప్రాజెక్టులు కట్టిన కేసీఆర్ మీద కోపం ఉండదా అండి వీళ్ళందరికీ? అంటే కొన్ని ఒక గొప్ప గొప్ప ప్రయత్నాల తర్వాత కొంత మనుషులు మారుతూ ఉంటారు. ఏ మనిషికైనా కనీస మానవత్వం అనేది ఉండాలి. ఆ మనుషులు ఏం చేస్తున్నారు, పరిపాలన ఏ విధంగా చేసిండు, ఎన్ని లక్షల మంది లబ్ధి పొందిరు అన్నటువంటి కోణంతో ఆలోచన చేస్తారు అనుకున్నాం. కానీ ఇంకా కూడా ఈ స్థాయిలో, ముఖ్యమంత్రి స్థాయిలో కూడా సంకుచితమైనటువంటి స్వభావంతో ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ఇవాళ ఈ ఇబ్బందులు ఏర్పడతా ఉన్నాయి. పదవులు ఎవరికి కూడా శాశ్వతం కాదు. 3 సంవత్సరాల తర్వాత రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి చరిత్రహీనుడుగా మిగిలిపోయేటువంటి పరిస్థితి ఆయననే కొని తెచ్చుకుంటాం. రేవంత్ రెడ్డి చరిత్ర సంగతి పక్క పెట్టి ఇప్పుడు కేసీఆర్కి అగ్ని పరీక్ష లెక్క పెట్టింది కదా? ఏమి కాదండి, కేసీఆర్ గారికి అయ్యేటువంటిది ఏమీ కూడా ఉండదు దీంతో. ఇవాళ నాకు తెలిసి లోపల జరిగేటువంటి కేసీఆర్ గారు వాళ్ళకు పాఠాలు చెప్తా ఉంటారు. అసలు ఇరిగేషన్ అనేది ఏ రకంగా, గతంలో ఏ రకంగా ఉండే, ఆయన మన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ రకంగా చేసిండో ఇవాళ పాటలు మంచిగా. ఘోష్ గారు కూడా, మేము కూడా ఆయన వ్యక్తిగతంగా ఆయన ఒక రిటైర్డ్ జడ్జి కాబట్టి ఇలా చాలా బాగా వింటారు అన్ని కూడా. అంటే ఒక వ్యక్తికి ఇంత గొప్పగా చెయ్యొచ్చా అనేటువంటిది ఇవాళ తెలుసుకుంటారని చెప్పి నేను